జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎవర్రా నువ్వు? మీరు ఎత్తుకొచ్చారే ఆ అమ్మాయి మొగుడు మీకు యముడు. ఓహో, మమ్మల్ని వెతుకుంటూ వీణ్ణి తీసుకొచ్చావా? ముందు మిమ్మల్ని చంపి తర్వాత దీని సంగతి చూస్తాం. చెల్లెమ్మా, నువ్వు వెళ్ళి కట్లిప్పు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మమ్మల్ని కాదని కట్లు విప్పుతుందా? అడుగు ముందుకు వేస్తే చంపేస్తాం. వాళ్ళు పెట్టిన పెళ్లి బట్టలు కూడా అవసరం లేదు, ఇచ్చేసొచ్చే. బాబు రాజేష్, దయచేసి ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి. మా అభి వసూలు వస్తారు. మా మాట వినండి ప్లీజ్.
ఇక మేమేం వినదలుచుకోలేదు. మమ్మల్ని వెళ్ళనివ్వండి. మీకు దండం పెడుతున్నానండి. ఒక్క 5 నిమిషాలు ఆగండి. కాస్త ఓపిక పట్టండి. మీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఇప్పటికే మీరు చేసిన మోసాలు చాలవా? ఇంకెన్ని దారుణాలు చూడాలి మేము? ఓ పాలి, శ్రావ్య చూడండి. మీరు ఆడపిల్లే. పీటల మీద పెళ్ళాగిపోతే ఆ ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఎంతైనా శ్రావ్య మీకు కాబోయే తోడికోళ్ళు. ఈ పెళ్లి జరిగినప్పుడే కదా తను నాకు తోటికోడలయ్యేది. వీళ్ళలా నా పేరెంట్స్ మోసం చేసి నన్ను వీళ్ళింటికి కోడలి చేయలేదు. గ్రాండ్గా పెళ్లి చేశారు. వీళ్ళడిగిన కట్న కానుకల కంటే ఎక్కువే ఇచ్చారు. అలాంటి నాతో ఈ శ్రావ్యకి పోలిక. మీరు పెద్దవారు, మీరు కూడా తొందరపడుతున్నారేటండి. కాస్త ఆలోచించండి. ఇది తొందరపడ్డం కాదమ్మా. ఇప్పటికే మీకు ఇవ్వాల్సిన గౌరవం సమయం ఇచ్చాం. ఇక మా వల్ల కాదు. ఇక ఈ పెళ్లి జరగదు. మేము వెళ్ళిపోతున్నాం. జరుగుతుంది. ఈ పెళ్లి జరుగుతుంది. పిన్ని, పిన్ని, మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా. క్షేమంగా తిరిగొచ్చాను. నాకు తెలుసుకుండమ్మా నువ్వు సాధిస్తావని. వదిన్ని సేఫ్గా తీసుకొచ్చావా? వసు, తలకా దెబ్బ ఏంటి? చిన్న దెబ్బే కదక్కా, కంగారు పడుకు. గిల్టీ నగలు పెట్టి మోసం చేశామని మగ పెళ్లి వారు వెళ్ళిపోతున్నారు అభి. జరిగిన తప్పుకి అందరూ మమ్మల్ని క్షమించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.